స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివుని కుమార శీఘ్రముగా రావయ్యా నాగజంజము కలిగిన వాడ నగజా పుత్ర రావయ్యా శివుని కుమార శీఘ్రముగా రావయ్యా నాగజంజము కలిగిన వాడ నగజా పుత్ర రావయ్యా భక్తులారా రండి సాధులారా రండి భక్తులారా
నిన్ను రకమై పరదప్ప యోగమెల్లగ కంటినో కలగంటి కలగంటినో అర్జును దేవాని ముఖ కలగంటినో కలగంటి కనుగొంటి కమల బింబము కంటి అరగంట మేల్కొంటినో వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమేఘ శ్యామ గోవింద నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద జయంతిరారమణ గోవింద గో లక్ష్మీరమణ గోవింద గో రాధికారమణ గోవింద గో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గో నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద పాప వినాశక గోవింద నెల 37 నెలలుగా అన్నదానం నిరంతరంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా భజన కళాకారులు నిర్వహిస్తున్న అన్నదానం. భజన కళాకారుల ముందు మోత పిల్ల మంచి చెడు అన్నీ బాగుండడానికే ఈ యొక్క అన్నదానాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. భజన కళాకారులకే కాదు, భజన ఉన్న గ్రామాల్లో కూడా వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనందరి అసమర్థంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన సంఘం నాయకులు కార్యదర్శి మునేంద్ర గారు, అట్లాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు ఎల్లారెడ్డి గారు,
అట్లాగే చిత్తూరు జిల్లా నాయకులు పొంగనూరు నియోజకవర్గం మండల అధ్యక్షులు నారాయణ గారు, అట్లాగే కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప గారు, అట్లాగే తెలంగాణ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శివాజీ గారు, ఇంకా రవితేజ గారు, కల్పన గారు, అట్లా కర్ణాటక కోలార్ జిల్లా నాయకులు వెంకటరమణ గారు, ఇలా భానుమూర్తి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మన ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భజన కళాకారుల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు స్వామివారి దగ్గర పరిష్కారం కావాలని, ఆ స్వామి మన యొక్క కరుణని మన మీద ఉంచే విధంగా మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ నెల 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు భజన కళాకారులకు కొత్త వాళ్ళకు అవకాశం కల్పించడం కానీ, పాత వాళ్ళలో మార్పులు చేర్పులు చేయడం కానీ, తిరుమల కొండ మీదకి పోయినప్పుడు లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పి ఇవ్వట్లేదు, అది ఇవ్వాలని, రానుబోని పూర్తి ఛార్జీలు అంటే మన గ్రామం నుంచి తిరుమలకి రావడానికి పోవడానికి పూర్తిగా ఛార్జీలు ఇవ్వాలని, మన గురువులకు సన్మానం చేయాలని, అట్లాగే మన వాయిద్య పరికరాలు భజన ఉన్న ప్రతి గ్రామంలో గుడికి ఇవ్వాలని, మన ధూప దీప నైవేద్యాలు గ్రామాల్లో శోభాయాత్రలు కానీ, మన గుడి కానీ, కుంకుమ పూజ ఇట్లాంటి కార్యక్రమాలు గ్రామాల్లో జరగాలని చెప్పి 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. అనేక రకాల ప్రయత్నాలు చేశాం, ధర్నాలు, పోరాటాలు అన్నీ చేసినా కొన్ని పరిష్కారమైనవి, కొన్ని పరిష్కారం కాలేదు. ఇవన్నీ పరిష్కారం కావాలని చెప్పి స్వామివారి పాదాల దగ్గర మనం చేస్తున్న ఈ పుణ్య కార్యక్రమాన్ని దేవుడు కరుణించి మొన్న 23వ తారీఖు నాడే దేవస్థానం వాళ్ళు మనల్ని పిలిచి మీ కోరికలు ఏంటో చెప్పండి, అన్ని పరిష్కారం చేస్తామని చెప్పి మన జేఈఓ గారు పిలిచి మన యొక్క కోరికలు మొత్తం విన్నారు. మొత్తానికి మొత్తం మీద అన్ని సమస్యలు పరిష్కారం అయిందంటే ఏంటి, మనం దేవస్థానాన్ని కోరాం. 10 సంవత్సరాలుగా కొత్త బృందాలు నమోదు కోసం అర్జీలు ఇస్తూ ఉన్నాము, ఇంతవరకు నమోదు చేయడం లేదు, కొత్త వాళ్ళకి రావడం లేదు. పాత వాళ్ళకి మాత్రం ఇప్పుడు 3-4 సార్లు వచ్చేసింది. 2016 నమోదు చేసుకున్న వాళ్ళకి వెంటనే కొత్త వాళ్ళందరూ నమోదు చేసుకొని వాళ్ళందరికీ వెంటనే భజన ఇవ్వాలని చెప్పి మనం కోరగానే 2-3 నెలల్లో కొత్త వాళ్ళకు కూడా సీరియల్ నెంబర్ వేసే విధంగా దేవస్థానం వస్తుంది. దాంట్లో మీ అందరికీ బలిపించే అవకాశం. రెండవది, ఇప్పటికే భజనలు వస్తున్న వాళ్ళు ఎవరైతే తిరుమల కొండకు పోతున్నారో వాళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళు కానీ, మార్చుకునే వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా తిరుమల కొండ మీద శ్వేతాభవన్లో ఎప్పటికప్పుడు మార్పుల ప్రక్రియ జరిగే విధంగా ఈ కార్యక్రమం అడగగానే వాళ్ళు. మూడోది, మనకు రావడానికి పోవడానికి ఛార్జీలు 90 రూపాయలు కాబట్టి అది అదనంగా ఇచ్చే విధంగా ప్రతి కళాకారునికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడే విధంగా, ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే వాళ్ళు దేవస్థానం భజన పెట్టినప్పుడు ఇస్తారో వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళ డబ్బులు పడే విధంగా అధికారులతో ఒప్పించి ఆ విజయం మనం సాధించుకున్నాం. అలాగే లడ్డు తిరుమల కొండ మీద మనం భజన చేసిన తర్వాత దర్శనం మాత్రం చాలా దగ్గర నుంచి పంపిస్తున్న సంబంధం చాలా బాగుంది. కానీ స్వామివారి దగ్గరికి పోయేది ప్రసాదం కోసం. ఆ ప్రసాదాలు మనకి ఇవ్వడం లేదు, ఇస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చారని చెప్పి మనం మాట్లాడి కొట్లాడితే లడ్డు శుభదం ద్వారా పోతున్నప్పుడు మనకు ఉచితంగానే ఫ్రీ లడ్డు దర్శనంతో పాటు లడ్డు కూడా ఇచ్చే విధంగా మనం సాధించుకున్నాం మొన్న 23వ తారీఖు. అట్లాగే మన వాళ్ళకు సీరియల్ నెంబర్ ప్రకారంగా భజనలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నమోదైన బృందాలు 7,577 బృందాలు నమోదైతే 21 నెలకు ఒకసారి భజన వస్తుంది సీరియల్ తిరిగేసరికి. అయితే ఈ సీరియల్ కూడా ఎలా వస్తుంది, ఎలా పడితే వాళ్ళు అలా ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతి జిల్లాకు సీరియల్ కోడ్ ప్రకారంగా 1వ నెంబర్ నుంచి మొదలుపెట్టి చివరి వరకు ఎలా అవుతుందో అలా చిత్తూరు జిల్లా వరకు రోజు 3 ఇచ్చే బృందాలలో ఏ రోజు ఏ బృందానికి వస్తున్న సమాచారాన్ని ముందే 6 నెలల ముందే మనం భజన కళాకారులకు చేర్చే విధంగా, లెటర్ రూపంగా వచ్చే విధంగా, సీరియల్ నెంబర్ భజన వచ్చే విధంగా ఏర్పాటు చేయించింది మన జానపద వృత్తి కళాకార సంఘం చేయవా. ఇంకా 4వది, మన గురువులు, విద్య నేర్పిన గురువులు ఉన్నారు. ఆ గురువులు పట్టించుకునే దిక్కులే. మనకు భజన నేర్పినప్పుడు తప్ప తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని ఖచ్చితంగా దేవస్థానం గుర్తించాలని చెప్పి ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువులందరినీ కూర్చోబెట్టి ఎలా భజనలు నేర్పుతూ ఉన్నారు, ఎలా నేర్పే పద్ధతిలో ఉన్నారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు బాగున్నారా. గురువు బాగుంటేనే భజన వాళ్ళందరూ బాగుంటారు. గురువు తప్పుడోడైతే భజనలు కూడా బాగుంటారు. కాబట్టి వాళ్ళకి మంచి శిక్షణ, గురువుల ప్రవర్తన అవన్నీ చూసి వాళ్ళందరికీ గౌరవప్రదంగా శాలువా, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చి
వాళ్ళు గౌరవించే పద్ధతి ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి అది కూడా మనం సాధించుకున్నాము. ఇది మనం ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే వాయిద్య పరికరాలు, గ్రామాలలో వాయిద్య పరికరాలు లేవు. ఆదివారం కాగానే గ్రామాలలో చర్చిలలో మారుమోగుతూ ఉన్నాయి మైకులు, కాంగోలు, రకరకాల వాయిద్యాలతో. కానీ మన గుళ్ళల్లో మాత్రము ఒక మైక్ సెట్ లేక, ఒక డోలకు లేక, ఒక తబలా లేక, తాళాలతోటి భజన చేస్తే మన సప్పుడు గుడి బయటికి కూడా వినపడదు. కాబట్టి జనాలు వచ్చి మన భజనలు చూసే పరిస్థితి కనపడట్లేదు. అందుకనే ఏ గ్రామంలో అయితే భజన ఉందో, భజన ఉన్న ప్రతి గ్రామంలో గుడికి ఆడ 5 టీములున్నా, 3 టీములున్నా, 2 టీములున్నా, 1 టీం ఉన్నా ఆ టీములన్నింటినీ మేళవించుకొని ఆ గుడి పేరు మీద ఒక మైక్ సెట్టు, హార్మోన్ పెట్టే డోలకు తాళాలు ఇచ్చే విధంగా ప్రతి గుడికి సుమారు 5-6 వేల గుళ్ళకు ఇచ్చే విధంగా దేవస్థానంతో ఒప్పించాం. అవన్నీ మనకు కూడా రేపు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. ఇది కూడా మనం రేపు వాళ్ళకు పోటీగానే కాదు, మన యొక్క సాంప్రదాయాన్ని, హైందవ భజనని మనం పాడుతూ ఉంటే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వచ్చి మన భజనలో కూర్చొని ఆ దేవ సన్నిధిలో కాసేపు సేవ తీర్చుకునే విధంగా మనం ఏర్పాటు చేస్తాం. ఇట్లాగే మన గ్రామాల్లో శోభాయాత్రలు, మన గుడి, కుంకుమ పూజ, ఇట్లాంటి కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని మన గ్రామంలో కూడా నిర్వహించుకునే విధంగా దేవస్థానం ప్రసాదాలు పంపించాలని చెప్పి మనం మాట్లాడాం. ఇవన్నీ కూడా దేవస్థానం మనం చెప్పిన ప్రతి దానికి అంగీకరించి ఆ దేవదేవుడికి మనం చేస్తున్న అన్నదాన కార్యక్రమం, లేకపోతే మనం చేస్తున్న చనిపోయిన వాళ్ళకు 5,000 రూపాయల సహాయాన్ని ఇస్తున్న దానికో, లేకపోతే మనం చేస్తున్న 5 రాష్ట్రాల్లో ఉండేటువంటి భజన కళాకారులందరినీ మేళవించి సుమారు 1,00,000 మందిని మన సంఘం నడుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దేవస్థానం గుర్తించి వీళ్ళతో బాగుండాలి, వీళ్ళు చేస్తున్న ధర్మ కార్యక్రమాలు మనం కూడా వీళ్ళకి సహకరించాలని చెప్పి దేవస్థానం ముందుకు రావడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్కి, జానపద వృత్తి కళాకార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనస. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనస. హరినామమే కడు ఆనందకరము. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగనాథ శ్రీరంగనాథ, రంగనాథ శ్రీరంగనాథ. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పరగి నానా విద్యల బలవంతుడు,
పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. వేదములును తింపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు మోహన నారసింహుడు. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల